హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆమ్లెట్తో కొంచెం డిఫరెంట్గా టమోటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆమ్లెట్ పైన ఉప్పు కారం వేసి రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలాగా ఒక 4 ఆమ్లెట్లు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్, ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమోటా ముక్కలు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పౌడర్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆమ్లెట్లను వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసుకుంటే